మీ జీకే న్యూస్ నిజం మా గళం. తనకి వచ్చి నిండే కానీ మాకు ఏ రాలేదు బాబయ్య దండం వచ్చిన కళ్ళలో దండం పెడతానే ఉన్నామండి. మా తన్నతో మేము బాడీ తప్ప కానీ అలాగంటే వెళ్ళిపోతున్నారు. అది అలాగండి అండి మెట్ట మీద రాజబాబు గారు కట్టేసుకుంటాను అంటారు. మా రాజబాబు గారు కట్టేసుకోమంటే కట్టేసుకున్నాం. ఒక్కొక్కడు 70,000 20,000 110 ఇక్కడ ఒట్టిగా మాకు కూలి పని 110 రూపాయలన్నా కష్టం ఎత్తాయని సంతోషం కొద్ది ఆ కాడ డబ్బులు ఇచ్చేసుకొని చాలా కట్టేసుకున్నాడు తప్పులు అయ్యేది. కట్టేసుకున్న తర్వాత కాపురాలు అందరూ ఉంటున్నాం వచ్చరికి మళ్ళీ ఎవరు పెట్టారో అసలు ఆయన భూమిగా ఆయన పెట్టారండి. ఆయన వచ్చాడండి. ఆయన వచ్చి మాకు ఎటు కడిగేసేవారండి, గత్తరించేసేవారండి. గత్తరించేస్తే బాబు పెట్టి అలా కొన్నాళ్ళున్నామండి. కొన్నాళ్ళున్న తర్వాత మొత్తానికి కుక్కలను తీసుకొచ్చేసి పాకలు గేకలు శుభ్రంగా మళ్ళీ రాజాబాబు గారు కూడా పరిగెట్టామండి. ఎలా గండేపల్లి మండలానికి సంబంధించి ఎల్లమేలి గ్రామంలో పర్యటించడం జరిగింది. కాసేపటి క్రితం అక్కడ నూతనంగా నిర్మించినటువంటి శ్రీకృష్ణ దేవాలయం కృష్ణ మందిరాన్ని ఈరోజు ఉదయం దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే మన పూర్వం నుంచి కూడా మాకు అత్యంత ఆప్తులు, పూర్వం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో మా అన్నయ్య గారు సెట్ చేసిన తోట వెంకటేశ్వర గారు, అలాగే నాతోటి కూడా పయనించినటువంటి ఎల్లమేలి సంబంధించినటువంటి నాయకులు శ్రీ పోకల వెంకటరావు గారు ఇటీవల కాలం చేయడం జరిగింది. వారి యొక్క కుటుంబ సభ్యుల్ని, వారి మనవాడిని మరి నేను కాసేపు క్రితం మేమందరం వెళ్ళి పరామర్శించడం జరిగింది. అలాగే మరి అదే రూట్లో మరి రామేశ్వరంపేట అనే గ్రామంలో సూరంపాలెం పంచాయతీలో ఉన్నటువంటి రామేశ్వరంపేటలో ఉన్నటువంటి మాకు అత్యంత ఆప్తులు, ఎన్నో సంవత్సరాలతో మాతోటి మరి ప్రయాణిస్తున్నటువంటి సోదరులైనటువంటి శ్రీ అబ్బులు గారి యొక్క గోరెడ్ల అబ్బులు గారి యొక్క స్వగ్రామం రావడం జరిగింది. ఎందువల్లంటే ఇటీవల వారి సతీమణి మరి చెప్పడం జరిగింది. మరి గతంలో అప్పుడు కొన్ని కారణాల మూలంగా రాలేకపోవడం జరిగింది. శుభకార్యం మా ఇంట్లో జరగడం మూలంగా తర్వాత ఈరోజు ఆయన పరామర్శించడం కోసం రావడం జరిగింది. వారి అబ్బాయిని అమ్మాయిని కూడా పరామర్శించి అబ్బులు గారు మాకు ఎంతో ఆప్తులు, అత్యంత ఆప్తులు. రామేశ్వరంపేటలో మేము ఎప్పుడు వచ్చినా సరే అబ్బులు గారి యొక్క సంగ్రహంలోనే మరి కూర్చోవడం కానీ మాట్లాడుకోవడం కానీ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగేది, పార్లమెంట్ సభ్యుడిగా కూడా. మరి ఆ రకంగా మా స్నేహం నుంచో కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మరి వారి స్వగృహాన్ని వచ్చి వారిని పరామర్శించి వారికి సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి కొంతమంది సోదరులు అందరూ కూడా ఇక్కడ కొన్ని పట్టాల విషయంలో కానీ, స్థలాల విషయంలో కానీ, ఇల్లు నిర్మించే విషయంలో కానీ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కాసేపు క్రితం చాలామంది వచ్చి మహిళలు మరి అడగడం జరిగింది. గతంలో మరి నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడే అప్పుడు ఇందిరమ్మ ఆదర్శ గ్రామం అనే పేరుతో మరి ఎన్ని గృహాలు కావాలి అన్ని గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడికి అప్పట్లో కొన్ని గృహాలు నిర్మించడం జరిగింది. మరి అప్పట్లో సర్పంచ్గా ఉన్నటువంటి సోదరులు పిలిచే చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఆ పట్టాలు కానీ, ఆ ఇళ్ళు కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి రోడ్లు, సీసీ డ్రైన్లు కానీ, రోడ్లు కానీ వేయడం కూడా జరిగింది. మరి అప్పటి నుంచి దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. సుమారు 10-15 సంవత్సరాలుగా మరి నేను ఏదైతే చేశానో ఆ చేయడం తప్ప మరి ఇక్కడ ఎవరు కూడా గతంలో వచ్చినటువంటి మరి పరిపాలించినటువంటి వారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి వారు కానీ ఎవరు పట్టించుకోవాలి. మరి ముఖ్యంగా ఈ రామేశ్వరంపేటలో ఉన్నటువంటి శ్రీ అబ్బులు గారు నేతృత్వంలో మరి అప్పట్లో ఆ గృహాలన్నీ కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. మరి చంద్రబాబు గారు కానీ, లేదా అబ్బులు గారు కానీ మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది అప్పట్లో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోకపోవడం మూలంగా అవన్నీ కూడా నిరుపమానంగా ఉండిపోయి త్వరలోనే మరి ఎన్నికలు వస్తామని 2 నెలల్లోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా వారి సమస్య ఏదైతే చెప్పారో దాన్ని పూర్తి చేయడానికి మరి అబ్బులు గారి యొక్క సలహాతో చంద్రబాబు గారు మేమందరం కలిపి మరి ఆ సమస్యను పరిష్కరించి వారందరికీ నివాస యోగ్యమైనటువంటి ఇల్లు నిర్మించేలాగా, స్థలాలు ఇచ్చేలాగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇంకేదంటే ఇక్కడ మనందరికీ తెలిసిందే, కొద్దిగా వీళ్ళందరినీ కూడా మభ్యపెట్టి అక్కడెక్కడో ఇల్లు ఇస్తాం కట్టుకోండి అని చెప్పి తీరా కట్టుకొని అప్పు చేసి కట్టుకున్న తర్వాత కూరగొట్టేయడం జరిగింది. అంటే దానికి వెళ్ళి గ్రావెల్ ఉంది, ఆ గ్రావెల్తో వ్యాపారం చేస్తారు. ఆ రకంగా జరగడం మూలంగా ఎవరికి కూడా ఏ రకంగానే నివాసం పరిస్థితి రాలేదు. త్వరలోనే దానికి సమస్యని పరిష్కరించే విధంగా
నేను ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.